హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రసం పౌడర్ తయారు చేయడం చూపిస్తున్నానండి. ముందుగా ఇగోండి ఈ కప్తో కందిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన కందిపప్పు అనేది బాగా ఫ్రై అయ్యింది. ఇది తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం కందిపప్పు ఏ క్వాంటిటీ తీసుకున్నామో అదే కప్పుతో ధనియాలు ఒక కప్తో తీసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఏ గిన్నెతో వేసుకున్నామో పావు కప్పు మిరియాలు వేసుకోండి. అదే గిన్నెతో పావు కప్పు మిరియాలు. ఇవి కూడా స్లోగా ఫ్రై అవ్వాలి. మన మిరియాలు కూడా ఫ్రై అయ్యాయి. తీసి పక్కన పెట్టుకుందామండి. అన్నీ కలిపేసి ఒకటే దాంట్లో వేసుకుంటున్నాను. పావు కప్పు మెంతులు అండి. మెంతులు కూడా స్లోగానే ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మెంతులు ఫ్రై అయిపోయాయి, తీసేసాను. ఇప్పుడు జీరా వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో దానికి సగానికి తీసుకోవాలి. హాఫ్ కప్పు జీరా కూడా ఒక 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి. ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి కరివేపాకు 2 కలిపి ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అన్నిటినీ మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి నచ్చిన విధంగా 5 మినిట్స్లో అయిపోతుందండి రసం చేసుకోవడం అనేది. చూడండి ఫ్రెండ్స్, నాది రసం పౌడర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇది గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. కావాలంటే ఇందులోనే ఇంగువ, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానండి నేనేం చేస్తానంటే రసం చేసేటప్పుడే అవి వేస్తానండి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇంగువది. ఇది ఇన్స్టెంట్ రసం పౌడర్ అండి. మీరు రసం 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు, రసం పౌడర్ గంటగా తయారు చేసి పెట్టుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఈ రసం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఎప్పుడు రసం చేసుకున్నా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.